పెద్దపల్లి జిల్లా మంతని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి తనను చంపమను అంటూ పోలీసులపై మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంతని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన ఫిర్యాదు చేశారు. మంతనిలో రౌడీయిజం, గుండాయిజం సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడితే బక్కన్నకు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంతని శాంతియుత ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. ఓపెన్ ఓపెన్ చెప్పలేదు సార్, ఏమన్నా అంటే చచ్చిపోతా ఉన్నారండి. ఈ గుండాయిజంతో చచ్చిపోతా ఉన్నారు. ఎవరు జవాబు చెప్తారు మాకు? మీరు కాకి డ్రెస్ వేసుకున్నారు, మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఎట్లా? లేదు సార్, అది ఏం చెప్పామంటే మీరు ఏంటంటే శాంతియుతంగా చేసుకోండి. ఎవరన్నా అది కూడా చెప్పినా నేను మా ప్రసాద్ జిల్లాకు ఎవరన్నా స్వచ్ఛందంగా చేసుకుంటాను చేసుకుని ఇవ్వండి, బలవంతంగా అయితే పెట్టకూడదు. అట్లా చెప్పాను సార్, స్వచ్ఛందంగా మేము రిక్వెస్ట్ చేసినాం సార్, అట్లే చెప్పిన అప్పీల్ కూడా కోఆపరేట్ చేయమని చెప్పినాం. మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారు? వాళ్ళకేమైనా గవర్నమెంట్ చేస్తున్నారా? ఇంకెవరికైనా పర్సనల్ గా సపోర్ట్? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్నాం సార్, ఎట్టి పరిస్థితుల్లో కోడ్ మాత్రమే ఉంది. మా కార్యకర్తని, నాయకుడిని భయభ్రాంతులను చేసి ప్రజలు ఓటేస్తారని అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. వారు మాపై ఒక నెపం పెట్టే ప్రయత్నం చేసింది. కొట్టింది వారే. ఉల్టా చోర్ కోత్వాల్కు డాటే అన్నట్టు ఈరోజు కొట్టింది వారు, సంపుదామని వచ్చి అతి క్రూరంగా కొట్టింది వారే. కొట్టి మాజీ నక్సలైట్ అని చెప్తా ఉన్నారు బక్కన్న గారు. ఆయన ఆ వాదాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్య వాదములో ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచ్ అంటే ప్రజాస్వామ్య వాదమా అన్నీ వదిలేసి వచ్చింది. ప్రజాస్వామ్యంలో మమేకైపోదామని వచ్చిన అతన్ని పట్టుకొని ఈరోజు ఆ విధంగా మాట్లాడటం అనేది మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. ఎవరిని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మీరు బలపరచాలని మేము డెఫినెట్లీ ఒక పిలుపునిస్తాం. ఆ పిలుపు మేరకు చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసేవారు ఉంటారు. ఆ క్రమంలో అనేక మంది కూడా వచ్చి పాల్గొంటూ ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాని సంఘటన కూడా చెప్తాను. మరి ఈరోజు ఒక పక్కన ఈసీఐని కొడుతూ ఉన్నాం, ఇంకో పక్కన ఈరోజు జర్నలిస్టులను కూడా, విలేకరులను మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. నిజ నిర్ధారణ కమిటీ వేయండి, ఎవరిపై ఎవరు దాడి చేసినారు. ఈరోజు నిన్న ఒక అమ్మాయి దగ్గర మ్యాథమెటిక్స్ సంబంధించిన కంపాస్లో ఒక డివైడర్ని తీసుకొని స్వయాన తీసుకుపోయి ఈ సంఘటన చేసిన వారే బీఆర్ఎస్ నాయకత్వమే పోయి వారంతటా వారు పొడుచుకునే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీపై నెపం మోపుతా అని ఆలోచన చేస్తే ఆ అమ్మాయి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ఉంది. నిజం చెప్పడానికి కాటారం పోలీస్ స్టేషన్. రేపు రాబోయే కాలంలో ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇతర నియోజకవర్గాలను చేసినట్టు